హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ సరిజోడి 45వ భాగాన్ని వినేద్దాం. రూమ్కి వచ్చిన ఆద్య తెగ రెచ్చిపోతున్నాడు. ఏముంది ఆలస్యాలు, చీరలో దాన్ని చూడగానే మరీ ఓవర్ చేస్తున్నాడు. చెప్తాను, వీడి తిక్క ఎలా అనచాలో నాకు బాగా తెలుసు అని పటపటా నూరేసింది. ఇక్కడ రూమ్లో ఉన్న ఆదరు, బాబోయ్ ఈ శాడిస్ట్ ముఖంది ఏంటి విచిత్రంగా బిహేవ్ చేస్తుంది, చెయ్యి కాల్చేసింది, కడుపు కూడా మార్చేసింది, తలంతా పగిలిపోతుంది. ఇప్పుడు కాఫీ కిందికెళ్ళి తాగడం అంటే కష్టమే అనుకుని అలానే సోఫాలో ఆనుకుని కింద కూర్చుని తలని వెనక్కి వాల్చాడు. ఆఫీస్ వర్క్ చేయటం, ఇటు ఆద్య కూడా ఇలా సడన్గా మారిపోయేసరికి అదరు మనసంతా ఏదోలా అయిపోయి అలానే నిద్రలోకి జారుకున్నాడు. కనీసం ఒంటి మీద ఉన్న కోట్ కూడా తీయలేదు. అందరూ కింద కూర్చుని భోజనం చేస్తూ ఉన్నారు. ఆద్య తింటూ అందరి వైపు చూస్తుంది. ఎవరికి వారే ఆనందంగా తింటూ పెళ్ళి ఇలా చేయాలి అలా చేయాలని మాటల్లో పడ్డారు. ఆమెని చెప్పండి అన్నయ్య, అదరు ఎక్కడ, ఆఫీస్ నుంచి ఇంకా రాలేదా? లేదన్నయ్య, వచ్చాడు కానీ రూమ్ నుంచి ఇంకా రాలేదు. అదేంటి, పొద్దున్నుంచి ఏమీ తినకుండా ఆఫీస్కి వెళ్ళాడు, ఇప్పుడు ఒంటరిగా కూర్చొని రూమ్లో ఏం చేస్తున్నాడు? మహా పక్కనే ఉన్న దేవ తనలోనే తాను నవ్వుకొని, కుర్ర కొంక నాతోనే పెట్టుకుంటావా, అందుకే నీ బలహీనతను పట్టుకొని పక్కా ప్లాన్ చేశాను, నా ప్లాన్ ఫలించింది అని మనసులో నవ్వుకున్నాడు. లాస్య అదరుని వచ్చి భోజనం చేస్తాడు అన్నాడు. లాస్య భయంగా దేవా వైపు చూసింది. నేను వెళ్ళను నాన్న, నాకు అసలు అతనితో మాట్లాడాలంటేనే భయం వేస్తుంది అన్నట్టు చూసింది. తన కూతురు చూపు అర్థం చేసుకున్న దేవా లాస్య చేతిని పట్టుకొని, భయపడకు, వెళ్ళు, అదరు నీ భర్త, తన బాగోగులు చూసుకునేది నువ్వు, తన ఆకలితో ఉంటే నువ్వు ఎలా తింటున్నావు, వెళ్ళి తను పిలుచుకొని రా. అప్పుడే స్నానం చేసి కిందికొచ్చాడు అదరు. స్కై అండ్ బ్లాక్ కలర్ ట్రాక్లో ఎంతో హ్యాండ్సమ్గా ఉన్నాడు. పైగా తన హెయిర్ స్టైల్ కూడా మార్చేశాడు. మీసాలు మెలేసి మరీ కిందికి వచ్చి నేరుగా ఆద్య వైపు చూశాడు. ఆద్య ఏమీ పట్టనట్టు అన్నం కలుపుతూ ఆలోచిస్తూ ఉంది. ఏంటి వీడు స్టైల్ మార్చాడు, ఆ డొక్కు మొక్కంది చూడాలనే అనుకుంది. అదరు నవ్వుతూ లాస్య పక్కన కూర్చుని, ఏమైంది లాస్య, భోజనం చేయకుండా అలా అన్నం వైపే చూస్తున్నా? ఏం లేదు సార్ అంది. సార్ ఏంటి సార్, ఎంచక్క బావా అని పిలువు, నేనేమన్నా పరాయివాన్నా, నీకు కాబోయే హస్బెండ్ని, ఏవండి గీవండి అని పిలవకు, పిలిస్తే అదరు అని కానీ లేదంటే బావా అని పిలువు, సరేనా? లాస్యాకి అర్థమైంది ఆద్యకి అదర్కి మళ్ళీ వార్ స్టార్ట్ అవుతుందని. అదర్, హా నాన్న, ఏంట్రా నీ ఫేస్ అలా డల్లుగా ఉంది, పొద్దున్నుంచి ఎందుకు తినలేదు? ఆఫీస్లో కొంచెం వర్క్ ఎక్కువ ఉందిలే నాన్న. నువ్వు సంతోషంగానే ఉన్నావా? మీరు సంతోషంగా ఉన్నారా నాన్న? అదర్, మీరు సంతోషంగా ఉంటే నేను సంతోషంగా ఉన్నట్టే, మా ఇష్టాలు ఏంటో మీకు బాగా తెలుసు కదా నాన్న, మళ్ళీ ఎందుకు ఇలా అడగడం అని ప్లేట్లో చపాతీ వేసుకుని, లాస్య నాకు కొంచెం కర్రీ వేయి. లాస్య చూపు ఆద్య వైపుకు మళ్ళింది. ఏంటి లాస్య, వేయమంటే గోడ మీద దిష్టి బొమ్మను చూసినట్టు ఆద్య వంక అలా చూస్తున్నావు? ఆద్య చివ్వన తలెత్తి అదరి వైపు చూసింది. నీకు చెయ్యి కాల్చినా బుద్ధి రాలేదురా, చెప్తా నీ సంగతి అనుకుంది. అబ్బే మామూలుగానే చూశాను అద్దరు అని కర్రీ వేసింది. అదరు చపాతీని తుంచి, దా లాస్య ఫస్ట్ నువ్వు తిను అని ఆమె నోటి దగ్గర పెట్టాడు. లాస్య ఏడుపు ముఖం పెట్టి, మీకు పుణ్యం ఉంటుంది, ప్లీజ్ నన్ను వదిలేయండి, మీ ఇద్దరి మధ్యన నేను నలిగిపోతున్నాను సార్ అని మెల్లగా అంది. అదరు నిజంగానే లాస్య మీద చూపిస్తున్న కేరింగ్ చూసి అందరూ ఉప్పొంగిపోతున్నారు. ఒక్క జగదీష్ గారు మాత్రం జరుగుతుంది ఏది మిస్ అవ్వకుండా అలానే చూస్తున్నారు. ఈ కంతిగోడు ఏంటి మరీ ఎక్కువ చేస్తున్నాడు, ఆద్య బాధపడడం మానేసి అలా కోపంగా చూస్తుందేంటి, అసలు ఏం జరుగుతుంది ఇద్దరి మధ్యన అనుకున్నారు. లాస్య భయంగానే అదరు చేతిలో తీసుకుని, నేను తింటాను మీరు తినండి అంది. గుడ్ లాస్య. ఆద్యకి మనసులో చాలా దుఃఖం వచ్చింది, కానీ అదరు మీద అంతకంటే విపరీతమైన కోపం వచ్చి వెంటనే ఫోన్ తీసుకుని ఆర్కేకి కాల్ చేసింది. రూమ్కి వచ్చిన ఆర్కే ఆద్య ఫోన్ చేయడం చూసి, హలో ఆద్య, ఏమైంది ఈ టైంలో ఫోన్ చేశావు? బావా తిన్నావా ఎంతో ప్రేమగా అడిగింది. ఆర్కే ఫోన్ వైపు ఆశ్చర్యంగా చూసి, ఏంటి కొత్తగా అడుగుతున్నావు? కొత్తగా ఏంటి బావా, నీకు నాకు వారం రోజుల్లో పెళ్ళి, పైగా నువ్వు అసలు నా పక్కన లేవు, కనీసం నీతో కలిసి బయటికి వెళ్దామన్నా నువ్వు షూటింగ్లో బిజీ, ఇలా అయితే మనం ఎప్పుడు కలిసి ఉండాలి బావా? అదరు మనసులో అగ్గి రాజేసుకుంది. కోపం వస్తున్న అలానే అణుచుకున్నాడు. పడుకుంటావు కదే రూమ్లో, నీకు ఈరోజు కుంపటి పెట్టకపోతే నా పేరు వద్దులే, ఛా ఈ పిల్ల మైండ్ మళ్ళీ పాడు చేసేస్తుంది, ఎలా వేగాలి నేను అనుకున్నాడు. ఆర్కే ఆలోచించి, అర్థమైంది, వాడు నీ పక్కనే ఉన్నాడా లాస్యతో? హా అవును బావా, వాడి ముందు నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడు, నీ మంచిగా చెప్తున్నా, ఏ మాత్రం వాడు ఎందుకు దూరంగా ఉంటున్నాడో నిజం చెప్తే ఆ తర్వాత వాడి రియాక్షన్ నేను చెప్పక్కర్లేదు. చి పో బావా, నువ్వు మరీ నన్ను మొహమాట పెట్టేస్తున్నావు అని సిగ్గుపడి నవ్వుకుంది. ఆద్య సిగ్గు చూసి యామిని మహాదేవి ఎంతగానో ఉబ్బి తబ్బిప్పైపోయారు. అదర్వికి ఒళ్ళంతా కుతుకుతులాడుతుంది, కానీ పైకి మాత్రం నార్మల్గానే ఉన్నాడు. ఆర్కే నవ్వి, నువ్వు మరీ నటించేకు, వాడి
కానీ కోపం వచ్చిందనుకో అంటే నీకు అయిపోతుంది. ఆద్య నవ్వి అదరు కాల్ని టచ్ చేస్తూ, అది నిజమే బావా, అందుకే నువ్వు తొందరగా వచ్చేయి, ఐ మిస్ యూ బావా అంది. అదరు కోపంగా ఆద్య కాలు బొటన్ వేలు గట్టిగా పట్టుకుని కోపంగా చూశాడు. ఆర్కే నవ్వి, ఈ టైంకి నా ఫోన్ బిజీ అని వచ్చిందంటే నా రౌడీజం చూపిస్తుంది. ఉంటాను. ఒకటి గుర్తుపెట్టుకో, ప్రేమ అంటే సులువు కాదు, కష్టం వస్తుంది, తప్పదు, అన్నీ ఎదుర్కొని నీ ప్రేమని గెలిపించుకో అన్నాడు. చాలా థ్యాంక్స్ బావా, గుడ్ నైట్ బాయ్ అని కాల్ కట్ చేసేసింది. అదరి వైపు చూస్తుంది. అప్పటికే ఆద్య బొటన్ వేలుని నల్లిని నలిపినట్టు నలిపేశాడు. ఒకప్పటి ఆద్య అయితే భయంతో ఏడ్చేసేది, కానీ ఇప్పుడు తను ప్రియ అదరు కుమార్ కదా. చిన్నగా నవ్వి తలదించుకుంది. ఆ నవ్వు చూసిన అదరు వెంటనే ఆమె కాల్ని వదిలేసి ఫాస్ట్గా హ్యాండ్ వాష్ చేసుకుని తన రూమ్కి వెళ్ళాడు. అసలు ఏం జరుగుతుంది? ఈ ఆద్య ఏంటి ఎంతగా హర్ట్ చేసినా ఏడవకుండా నాకు మండేలా డైలాగ్స్ వేస్తుంది అని అలానే బెడ్ మీద వాలాడు. కానీ ఎంతకీ నిద్ర రావటం లేదు. గంట గడిచింది, అయినా నిద్ర రాలేదు. అలా మరో గంట కూడా గడిచింది. టైం 12 అవుతూ ఉండగా రూమ్ డోర్ చప్పుడవడంతో కళ్ళు తెరిచాడు. డోర్ లాక్ చేస్తుంది ఆద్య. ఇదేంటి, పడుకోవడం మానేసి దెయ్యంలా నా రూమ్కి వచ్చింది అని వెంటనే కళ్ళు మూసుకున్నాడు. అతని పక్కన మఠం వేసుకుని కూర్చుని అతని ఫేస్ దగ్గరగా ముఖం పెట్టింది. పడుకున్న అదరు ఆద్యని గమనిస్తూ, ఈ టైంలో నా రూమ్కి వచ్చి ఏం చేస్తుంది ఇది? కొంపదీసి దూరం పెడుతున్నానని రేప్ చేసి పడేది కదా అనుకున్నాడు. అమ్మయ్య, నా కంత్రి మగుడు పడుకున్నాడు అని తను తెచ్చిన ఆయింట్మెంట్ ఓపెన్ చేసి అతని చేతిని తన చేతిలోకి తీసుకుని ఎర్రగా కందిపోయిన చూపుడు వేలికి ఆయింట్మెంట్ రాస్తూ ఉంది. అదరు చాలా కష్టపడుతున్నాడు నిద్ర నటించడానికి. అతని చేతికి ఆయింట్మెంట్ రాస్తూ ఏడుస్తూ ఉంది. నువ్వు మారటమే కాకుండా నన్ను మార్చేస్తున్నావు బావా, ఎలా ఉంటున్నావో నాకు తెలియటం లేదు, కానీ నాకు మాత్రం పిచ్చెక్కిపోతుంది. ఆమె మాటలు వింటున్న అదరు లోపలే నలిగిపోతున్నాడు. ఆయింట్మెంట్ రావటం పూర్తవగానే వెంటనే అతని గుండెల మీద పడుకుని టైట్గా హాక్ చేసుకుని, నువ్వెందుకు దూరంగా ఉంటున్నావో నాకు తెలియదు బావా, కానీ నేను అడక్క ముందే గుడిలో నా నుదుటిన కుంకుమ పెట్టి నన్ను నీదాన్ని చేసుకున్నావు. అప్పుడే నేను భర్తగా అనుకున్నాను. కానీ ఇప్పుడు ఎందుకు బావా దూరంగా ఉంటున్నావు? నువ్వు ఎవరి మాటలకో భయపడి నాకు దూరంగా ఉంటున్నావా? కానీ నా మగుడు ఎదుటి వాళ్ళకి భయపడే రకం కాదని నీ స్టామినా ఏంటో నాకు తెలుసు. చూసి రమ్మంటే కాల్చొచ్చే రకం నువ్వు అని అతని గుండెల మీద గట్టిగా ముద్దు పెట్టి, ఇలా దూరంగా ఉండడం కూడా చాలా బాగుంది బావా, ఇంకా నీ మీద పిచ్చి ఎక్కువైపోయింది. నీకు ఎలా ఉంటుందో తెలియదు, కానీ ఈ ఫీల్ మాత్రం బాగుంది, అంతకంటే ఎక్కువగా కష్టంగా కూడా ఉంది అని ఏడుస్తూ, నువ్వు కొట్టినా తిట్టినా పడతాను, కానీ మరో అమ్మాయితో క్లోజ్గా ఉంటే అస్సలు తట్టుకోలేను, నా వల్ల కావటం లేదు. ఆ లాస్యతో నీ మాటలు నాకు ఏమాత్రం నచ్చటం లేదు బావా, నీతో ఇంకా చాలా మాట్లాడాలని ఉంది, కానీ నువ్వు స్లోలో ఉంటే బాగుండేది. నా బాధ ఏంటో నీకు అర్థమయ్యేది. ఇక్కడికి వచ్చిన కొత్తలో నాతో ఒక మాట అనేవాడివి, నేను మంచోని కాదు బ్యాడ్ బాయ్ని, నిజంగా చాలా చెడ్డోడివి. భార్యని దూరంగా పెట్టి ఏం సాధించాలని చూస్తున్నావో నాకు అర్థం కావట్లేదు. ఒకవేళ నన్ను కాదని నువ్వు లాస్య మెడలో 3 ముళ్ళు వేయాలి, నిజంగానే నేను చచ్చిపోతాను అని అలానే కాసేపు ఏడ్చింది. ఆమెను వెంటనే గట్టిగా హక్ చేసుకోవాలనిపించింది అదర్కి, కానీ చాలా కంట్రోల్ చేసుకున్నాడు. ఆద్య తల పైకెత్తి అదర్ ఫేస్ చూసింది. గాఢంగా నిద్రపోతున్న అతని ముఖం ఎంతసేపు చూసిందో తనకే తెలీదు. ప్రేమగా తలనిమింది. ఆ తర్వాత నుదుటిన ముద్దు పెట్టింది. నిద్రలో ఉన్నాడని లేవడన్న నమ్మకంతో 2 కనురెప్పల మీద పెదవుల మీద ముద్దు పెట్టి తన ప్రేమని అంతా కురిపించి అతని గుండెపై తలవాల్చి అలానే కాసేపుండి అదర్కి దుప్పటి కప్పి ఏసీ ఆన్ చేసి తన రూమ్కి వెళ్ళింది. ఆమె వెళ్ళగానే టక్కున కళ్ళు తెరిచి లేచి కూర్చున్నాడు అదరు. పక్కనున్న వాటర్ తాగి ఏదో ఆలోచన వచ్చిన వాళ్ళ ఆద్య ప్రేమని తలుచుకుని తనలోని తను నవ్వుకుని, ఎంత చెడ్డమ్మాయి ఇది, దొంగచాటుగా వచ్చి ప్రేమని అంత చూపించేసింది. నిజమే, ఎవరి మాటలకో భయపడి రకం నేను కాదని నా పెళ్ళాం అంటుంది, కానీ దానికి తెలియదు కదా నా పరిస్థితి. లేదంటే నా దారికి అడ్డం వచ్చిన వాళ్ళని పచ్చడి చేసి పడేసేవాడిని. తెలుసుకుంటాను, ఎందుకు ఇలా చేస్తున్నారో తెలుసుకుంటాను అని ఆలోచిస్తూ నిద్రలోకి జారుకున్నాడు. అమ్మ, తమ్ముడు ఎక్కడా కనిపించలేదు అని గట్టిగా అరిచింది భాను. అబ్బాబా, వాడు బయటికి వెళ్ళాడు, ఎందుకే టాప్ లేచిపోయేలా అరుస్తున్నావు? ఆకలేస్తుందమ్మా, తొందరగా ఏదోటి పెట్టు. పెడతాను, కానీ ముందు దేవునికి దండం పెట్టుకొనిరా. సరే అని జారిపోతున్న టవల్ని మళ్ళీ జుట్టుకి ముడివేసి దేవునికి దండం పెట్టుకుంది భాను. అప్పుడే లోపలికి వచ్చారు సావిత్రి, దేవాన్స్, కొంతమంది పెద్దలు. హాల్లో సోఫాలో కూర్చొని పేపర్ చదువుతున్నాడు అశోక్. నమస్తే మామయ్య గారు. అశోక్ ఆశ్చర్యంగా చూసి, నమస్తే బాబు, కూర్చోండి అని అందరినీ గౌరవించాడు. దేవునికి దండం పెట్టుకుని వెనక్కి తిరిగిన భాను నవ్వుతూ తన వైపే చూస్తూ ఉన్న దేవాంష్ని చూడగానే షాక్ అవ్వింది. బయటకు వచ్చిన ఆమెని అందరినీ చూసి ఆశ్చర్యపోయింది. నమస్తే అశోక్ గారు. నమస్తే మా అని ఆమె ఏమీ అర్థం కాక అందరి వైపు చూశాడు అశోక్. సావిత్రి నవ్వి, ఊరి పెద్ద తల్లిగా కాదు, మామూలు మనిషిగానే మీ ఇంటికి బంధువుల్ని తీసుకొని వచ్చాను. నా కొడుక్కి మీ అమ్మాయినిచ్చి పెళ్లి చేస్తారా అని. ఆ మాటకి అశోక్ ఆమెని ఒకరి ముఖాలొకరు చూసుకున్నారు. భానుకైతే గుండె ఆగినంత పనైంది.
విలన్ స్టైల్లో చిరునవ్వు విసిరాడు దేవాంశ్. భాను కోపంగా చూస్తుంది. క్షమించండి మామయ్య, ఇలా మీ ఇష్టం లేకుండా అందరూ ముందు అడగడం తప్పే, కానీ మొహమాటం లేకుండా చెప్పేస్తున్నాను. భాను లేకుండా నేను బ్రతకలేను. అంతేకాదు ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించాను తనని కాదని వేరే ఎవరిని నా జీవితంలో ఊహించుకోలేను అని తన మనసులో మాటను బయటపెట్టాడు దేవాంశ్. అశోక్ ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. ఆమెని వైపు చూశాడు. ఆమెని కూడా ప్రశ్నార్థకంగానే చూసింది. మీకు ఇష్టం లేదా మామయ్య అని అడిగాడు సూటిగా దేవాంశ్. అది కాదు బాబు, మా ఇష్టం ఏమీ కాదు, మా అమ్మ ఇష్టం. తన ఇష్టం లేకుండా మేము మాత్రం ఏం చేయగలం? భాను గట్టిగా ఊపిరి పీల్చుకొని, అమ్మయ్య, నిర్ణయం నా చేతిలో ఉన్నప్పుడు ఇంకెందుకు భయం అనుకుంది. దేవాంశ్ ప్రేమగా భాను వైపు చూసి, మామయ్య మీరు ఏమీ అనుకోనంటే ఒక 5 నిమిషాలు మీ అమ్మాయితో మాట్లాడొచ్చా? అశోక్ ఆమెని వైపు చూశాడు. ఊరి జనం ముందు వద్దు అంటే బాగోదని మాట్లాడు బాబు అన్నాడు. థ్యాంక్స్ మామయ్య అని భానుకి సైగ చేసి ఇంటి పక్కనున్న పెరటి వైపుకి వెళ్ళాడు. వీడికి నా మొగుడు దెబ్బల రుచి ఎలా ఉంటుందో తెలుసుకోవాలని బాగా ఉబలాటంగా ఉన్నట్లుగా ఉంది. ఏకంగా ఊరి జనాన్ని తీసుకుని ఇంటికొచ్చేశాడు. చెప్తా వీడి సంగతి అనుకుని ఆమెని వైపు చూసింది. వెళ్ళు, కానీ నిర్ణయం నీదే. కానీ సిటీ నుంచి నేను ఇంటికి తీసుకుని వచ్చాడు. ఆ కృతజ్ఞత భావంతో తనని ఏమీ అనలేక ఇంట్లోకి రానిచ్చాం. పైగా ఊరి పెద్ద కాబట్టి నీ మనసులో ఏముందో ధైర్యంగా చెప్పే, భయపడకు అని మెల్లగా చెప్పింది. థ్యాంక్స్ అమ్మా, నా నిర్ణయం ఏంటో అతనికి చెప్తాను అని పెరటి వైపుకెళ్ళింది. చుట్టూ ఉన్న పూల మొక్కలు చూస్తున్నాడు దేవాంశ్. భాను కోపంగా వచ్చి, ఏంటిదంతా అసలు? ఏమనుకుంటున్నావు? చెప్పాను కదా ఆల్రెడీ నా మనసులో ఆర్కే ఉన్నాడని. అయినా ఏంటి సిగ్గు లేకుండా మళ్ళీ నా వెంట పడుతున్నావు? దేవాంశ్ ఏం మాట్లాడలేదు. చిన్నగా నవ్వి ముందుకు తిరిగాడు. ఏంటి భాను నోరు లేస్తుంది? ఆ ఆర్కే మాటలతో పాటుగా ధైర్యం కూడా నూరిపోసాడా? నువ్వు ఇక్కడికి వచ్చావని ఏమాత్రం తెలిసినా నిన్ను ముక్కలు ముక్కలుగా నరికేస్తాడు. నీ మంచిగా చెప్తున్నాను, దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళు అంది. ఆహా, ఇంకేంటి? నీతో మాట్లాడడం కూడా వేస్టే. నాకు ఈ పెళ్లి ఇష్టం లేదని చెప్పేస్తాను. ఏం మాట్లాడాలి అనుకుంటున్నావో అక్కడికొచ్చి చావు అని కోపంగా వెనక్కి తిరిగింది. వెంటనే దేవాంశ్ ఆమె చేతిని పట్టుకుని గోడకు లాక్ చేస్తాడు. అంతే. దేవాంశ్ వైపు చూడగానే భాను భయంతో బిగుసుకుపోయింది. చేతిలో ఉన్న గన్ని అటు ఇటు తిప్పుతూ నవ్వుతూ చూస్తూ ఉన్నాడు. ఏంటి భాను మాట్లాడడం లేదు? నువ్వు అసలు మగాడివేనా? ఆడపిల్లని బెదిరించి పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావా? దేవాంశ్ చిన్నగా నవ్వి, నేను మాట మీదే నిలబడ్డాను, కానీ నువ్వే మాట మీద నిలబడలేదు. భాను భయంగా చూసి, ఎందుకు ఇలా చేస్తున్నావు దేవాంశ్? నన్ను పెళ్లి చేసుకున్నా నేను మాత్రం నిన్ను మృగంలానే చూస్తాను అంది. అస్సలు ఏడవకు, కన్నీరు వేస్ట్ చేయకు, మాటలు కూడా పొదుపుగా రాని. ఇప్పుడు నీతో ఒక విషయం చెప్పాలి. నిన్నిక్కడికి తీసుకొచ్చే ముందు ఏమన్నాను? భాను ఏం మాట్లాడలేదు, అలానే చూస్తుంది దేవాంశ్ వైపు. ఇప్పుడు నీకు మాటలు రావులే, చేతిలో గన్నుంది కదా. భాను కోపంగా దేవాంశ్ చేతిలో ఉన్న గన్ను తీసుకుని గొంతు దగ్గర పెట్టుకుని, నాకు భయం లేదు దేవాంశ్, చెప్పాను కదా ఆర్కే కాకుండా మరి ఎవరిని నా జీవితంలో ఊహించుకోనని. దేవాంశ్ నవ్వి, నాకు తెలుసు భాను, నువ్వు ఆ హీరో కోసం ప్రాణాలు ఇస్తావని. అయినా నీకేమైనా అయితే నేను తట్టుకుంటానా అని బలవంతంగా భాను చేతిలో గన్ను తీసుకుని, చెప్పాను కదా నిన్నేమీ చేయను, జస్ట్ మీ అమ్మ బాబు ప్రాణాలని నీ ఎదురుగానే తీస్తాను, చూస్తావా అని గిర్రన భానుని వెనక్కి తిప్పి ఆమె 2 చేతుల్లో గన్ను పెట్టి భుజంపై తలానించి అశోక్కి గన్ను గురిపెట్టాడు దేవాంశ్. క్షణకాలంలో జరిగింది అర్థం చేసుకోవడానికి భానుకి నిమిషం పట్టింది. షూట్ చేయి దేవాంశ్. దేవాంశ్ అంటే ఏంటో నీకు చూపించాలి కదా, ఇచ్చిన మాట నిలబడే రకమని. షూట్ చేయమా అన్నాడు. భాను గుటకలు మింగుతూ భయంగా వెనక్కి తిరుగుతూ ఉంటే, నువ్వు కానీ వెనక్కి తిరిగావంటే నేనే మావయ్యని షూట్ చేస్తాను, చేసేనా? వద్దు, ఏమీ చెయ్యొద్దు, నేను అసలు వెనక్కి తిరగను. సరే, మీ నాన్నని చంపను, కానీ ఇంకో విషయం చెప్తాను. నువ్వు కానీ నన్ను పెళ్లి చేసుకుంటే మన ఊరి రైతుల జీవితం బాగుంటుంది. భాను ఏం అర్థం కాక అలానే సైలెంట్గా ఉంది. అవును భాను, నేను అనుకున్నాను నిన్ను కానీ పెళ్లి చేసుకుంటే ఎవరి సొమ్ము దోచుకోకుండా ఎవరి భూములు వారికి ఇచ్చి నీతిగా బ్రతుకుదామని. లేదంటే ఎప్పట్లానే వాళ్ళు కొనుక్కునే భూములు కబ్జా చేయటం, పండిన పంటని అన్యాయంగా దోచుకోవటం, వాళ్ళు ఎప్పట్లానే నన్ను ఎదిరించలేక చస్తూ బ్రతకటం. నీకు తెలుసు కదా రైతుల విషయంలో నేనెంత కఠినంగా ఉంటానో. మరి నువ్వే చెప్పు, వాళ్ళ జీవితం బాగుండాలంటే నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావా, లేదంటే మీ నాన్నని చంపేనా? భానుకి తెలుసు రైతుల విషయంలో దేవాంశ్ ఎంత దారుణంగా ఉంటాడో. దేవాంశ్ చేసే పనికి కొంతమంది ప్రాణాలు కూడా తీసుకున్నారు. ఏంటి భాను ఏం మాట్లాడడం లేదు? షూట్ చేద్దామా, లేదంటే ఊరి జనాల జీవితం గాలికి వదిలేద్దామా? ఎందుకు నువ్వు రాక్షసుడిగా మారిపోయావు అంటుంది. ఇప్పటికే లేట్ అయింది, ఒక్క ముక్కలో చెప్పు, నన్ను పెళ్లి చేసుకుంటావా, లేదంటే మీ నాన్నని చంపేనా, రైతుల్ని హింస పెట్టనా? భాను గట్టిగా కళ్ళు మూసుకుని, చేసుకుంటాను, నిన్ను నేను పెళ్లి చేసుకుంటాను అంది. దేవాంశ్ నవ్వి, నానంటే ప్రాణం కదా అన్నాడు. కాదు, ఊరి జనాల జీవితం బాగుండాలని అని దేవాంశ్ని కోపంగా వెనక్కి తోసి, నా ప్రేమ మీద నాకు నమ్మకం ఉంది, ఆర్కే నా చేతిని వదలడు అంటుంది. దేవాంశ్ నవ్వి,
నాకు తెలుసు నీవు ఇలానే అంటావని. ఇప్పుడే చెప్తున్నాను, వాడితో నువ్వు చొరవగా మాట్లాడినా సరే ప్రాణాలు తీస్తాను, అర్థమైందా? కోపంతో చాలా కూల్గా చెప్పాడు దేవాంశ్. భానుకి లోపల భయంగానే ఉంది, కానీ పైకి మాత్రం ధైర్యం నటిస్తుంది. ఏడవడం ఆపి ముందు నువ్వు ఫ్రెష్ వాష్ చేసుకుని లోపలికి వెళ్ళు. ఏడిస్తే నీ గ్లామర్ పోతుంది భాను అన్నాడు. భాను సైలెంట్గా లోపలికి వచ్చి అశోక్ వైపు చూసింది. ఆమె వెనకే దేవాంశ్ వచ్చి సావిత్రి పక్కన కూర్చున్నాడు. చెప్పమ్మా, మా వాడంటే నీకు ఇష్టమేనా అంది. భాను ఆమెని అశోక్ల వైపు చూసి నాకు ఈ పెళ్లి ఇష్టమే అని తలదించుకుంది. ఆమెని అశోక్ ఇద్దరు షాక్ అయ్యారు. సావిత్రి సంతోషానికైతే అవదలేవు. అన్నయ్య, ఈ నెలల్లోనే మంచి ముహూర్తాలున్నాయి, పెట్టించేయమంటారా? అశోక్ భాను వైపు చూశాడు. నాకు ఈ పెళ్లి ఇష్టమే నాన్న, మీరు ఇంకా ఏమీ ఆలోచించకండి అని అక్కడ ఒక క్షణం ఉండలేక తన రూమ్కి వెళ్ళింది. ఆమెని అశోక్ ఏం చేయాలో అర్థం కాలేదు. సావిత్రి ఇంకా బలవంతం చేసేసరికి అశోక్ కాదనలేక పెళ్లికి ఒప్పుకోవటం, వారం రోజుల్లోనే ముహూర్తం ఉందని చెప్పడం, అదే ఖాయం చేయడం జరిగాయి. కాసేపటికి అందరూ వెళ్ళగానే అశోక్ భాను రూమ్కి వచ్చాడు. బెడ్ మీద కూర్చుని ఆలోచిస్తూ ఉంది భాను. భాను, నాన్న, ఏంటమ్మా ఇది? నువ్వు అతన్ని పెళ్లి చేసుకుంటావా? నిజంగా నీకు ఈ పెళ్లి ఇష్టమేనా అన్నాడు. నాకు ఇష్టమేనా? ఏమైంది అలా అడుగుతున్నారు? ముందులా ఎవరికి చెప్పకుండా పారిపోతానన్నా? అలాంటి పిచ్చి పనులు ఇకపై నేను చెయ్యను నాన్న. కానీ భాను, వాడు ఎంత మూర్ఖుడో నీకు తెలుసు. జాలి దయ అనేవి కూడా రైతుల విషయంలో చూపించరు. అలాంటిది నువ్వెలా వాడితో పెళ్లికి ఒప్పుకున్నావు? అమ్మ, జాలి దయ లేవు, కానీ మనిషి మంచోడే. సిటీ నుంచి మన ఊరికి అర్ధరాత్రి తీసుకొచ్చాడు, అది కూడా నన్ను ఏమీ చేయకుండా. అతనిలో మానవత్వం ఉందమ్మా, అందుకే ఈ పెళ్లికి ఒప్పుకున్నాను. కూతురి మాటకి అశోక్ ఆమెని ఒకరి ముఖాలొకరు చూసుకున్నారు. భాను, నిజంగా నువ్వు మనస్ఫూర్తిగానే చెప్తున్నావా? అయ్యో అమ్మ, మనస్ఫూర్తిగానే చెప్తున్నాను. నేను ఒకసారి గుడికి వెళ్తానమ్మా. భాను, ఒకసారి మేము చెప్పేది వినవే. ఆమెని చేతిని పట్టుకుని భాను తన ఇష్ట ప్రకారమే పెళ్లికి చేసుకుంటుందని, అయినా సావిత్రి చాలా మంచిది, పైగా తల్లి ఎంత చెప్తే అంతే చేస్తాడు దేవాంశ్, కాబట్టి నువ్వు భయపడకు. భాను ఆలోచించి నిర్ణయం తీసుకుంది అని భాను వైపు చూశాడు అశోక్. భాను నవ్వి, మీరు చెప్పింది నిజమేనా? సావిత్రి గారు చాలా మంచివారు కాబట్టి దేవాంశ్ కోసం భయపడాల్సిన పని లేదు. కూతురి మాటకి షాక్ అవ్వటం అశోక్ వంత వింది. ఆమెని కూడా ఆశ్చర్యంగా అశోక్ వైపు చూసింది. అమ్మ, నేను ఒకసారి గుడికి వెళ్తాను అని తన ఫోన్ తీసుకుని బయటకు వచ్చింది. ఏంటండి ఇది? ఏదో చిన్నపిల్ల ఏదో ఇష్టమని చెప్పిందనుకో, మీరేంటండి తన మాటకి సపోర్ట్ చేస్తున్నారు? ఆ దేవాంశ్ ఎలాంటి వాడో తెలుసు కదా. తేడా వచ్చిందంటే ప్రాణం తీసే రకం. పోయి వాడితో సంబంధం అంటే మన చావుకి మనం గోయి తీసుకున్నట్టే. వాడి గురించి నాకు తెలుసామని, కానీ భానుతో నేను కావాలని అలా అన్నాను. కనీసం నా మాట విన్నప్పుడైనా తన బాధ కళ్ళల్లో కనిపిస్తుందేమో అని. కానీ అది చాలా సంతోషంగా ఉంది. నిజంగా దానికి ఆ దేవాంశ్ నచ్చాడా? ఏమోనండి, ఈ విషయం భరత్కి తెలిస్తే ఏమవుతుందో అని భయం వేస్తుంది. వాడికి అసలే దేవాంశ్ అంటేని పడదు. దానికి తోడు ఆ దేవాంశ్ రైతుల విషయంలో చేసే వెధవ పనులకి వీడి రక్తం ఎప్పటి నుంచో మరిగిపోతుంది. నాకు అదే భయంగా ఉందామని. తీరా చూస్తే వారం రోజుల్లో పెళ్లి. భరత్ ఏమంటాడు? ఆమెని బాధగా అలానే మంచం మీద కూర్చుంది. అశోక్ కూడా ఏం చేయాలో తెలియక అలానే కూర్చున్నాడు. బయటకు వచ్చిన భాను ఫోన్ తీసుకుని ఆర్కేకి కాల్ చేసింది. హలో మేడం, నేను మూర్తిని. బాబాయ్, ఎక్కడున్నారు ఆయన? సార్ జిమ్ రూమ్లో ఉన్నారు మా మ్యామ్. ఒకసారి ఆయనకి ఫోన్ ఇవ్వండి. మా అని మూర్తి జిమ్ రూమ్కి వచ్చాడు. చెమటతో తడిచిపోయిన ఆర్కే విండో దగ్గర నుంచొని ఏదో ఆలోచిస్తున్నాడు. సార్, చెప్పు మూర్తి. మేడం ఫోన్ సార్. మూర్తి చేతిలో ఫోన్ తీసుకుని చెప్పు అన్నాడు. ఊరి చివరున్న గుడి దగ్గరికి రా అంది. ఎందుకు? నీతో మాట్లాడాలి. ఏం మాట్లాడాలి? చెప్తే కాని రావా అంది. రాను అన్నాడు. భానుకి ఏడుపు వచ్చేసింది. సరే రాకు, ఉంటాను అని కోపంగా ఫోన్ కట్ చేసింది. ఆర్కే గట్టిగా కళ్ళు మూసుకుని వెంటనే టవల్ తీసుకుని వాష్రూమ్కి వెళ్ళాడు. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేసి షేర్ చేయండి. మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.